ఇంద్రనీల్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేల వ్యవహారం, కూటమి ఎమ్మెల్యేలకు సంబంధించి కొద్దిసేపటి క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో వారు కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ గారి వ్యవహారం ఆయన ప్రస్తావించారు. మరి ఆదిమూలం ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం గారి మీద ఆయన పేరు ప్రస్తావించారు. సో ఇప్పుడు అరవ శ్రీధర్ గారి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ గారి వ్యవహారం చూస్తే జనసేన పార్టీ అధిష్టానం అయితే సీరియస్గానే స్పందించింది. ఈయన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి స్పష్టం చేసింది. 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ వేసింది. ఆ 3 కూడా కీలకంగా ఉన్నారు జనసేన పార్టీలో. 3 కూడా జనసేన పార్టీలో పదవులు ఉన్నాయి. ప్రభుత్వంలో కూడా పదవులో ఉన్నటువంటి వ్యక్తులు తమ్మిరెడ్డి శివశంకర్ గారు కానీ, టీసీ వరుణ్ గారు కానీ, తంబలపల్లి రమాదేవి గారు కానీ, వీళ్ళు గనక కమిటీ ఇస్తే, ఈ కమిటీ కనుక నివేదిక ఇస్తే 7 రోజుల్లోగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా ఈ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలి. ఆ వివరణ సంతృప్తి పరంగా లేకపోయినా, అరవ శ్రీధర్ తప్పు చేశాడని తేలినా, ఆ వీడియోలో డీప్ ఫేక్ అంటున్నాడు ఆయన, అవి కాదని కనుక తేలిస్తే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద వేటు పడుతుందా? ముందుగా అసలు అది డీప్ ఫేక్ అని ఆయన ఒక పక్క స్టేట్మెంట్ ఇచ్చున్నారు. కానీ వాళ్ళ తల్లిగారు ఏం చెప్తున్నారు, ఆ అమ్మాయితో ఉన్న రిలేషన్ని చాలా క్లియర్గా తను పదే వచ్చేది ట్రాప్ చేసింది మా అబ్బాయిని అంటే, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అయితే ఉంది అని వాళ్ళ తల్లిగారు చెబుతున్న దాంట్లో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. 1 కాదు 2 కాదు, కొన్ని నెంబర్స్ చాలా ఎక్కువ సంఖ్యలోనే వీడియోస్ రిలీజ్ అయ్యి ఉండే. సో డీప్ ఫేకా కాదా అని ప్రూవ్ చేసే కంటే ముందు మనం ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, పార్టీ విధి విధానాలు ఎలా ఉండి, అధ్యక్షులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వీటి గురించి కొంచెం మాట్లాడదాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక అంబటి రాంబాబు గారి మీద, అలాగే మీకు భీమిలి అవంతి శ్రీనివాస్ గారి మీద, అలాగే మీకు గోరంట్ల మాధవ్ గారు ఎంపీ, ఈ 3 మీద కూడా ఆరోపణలు వచ్చి అవి ఇలాంటి డీప్ ఫేక్లే టెక్నాలజీ వాడి చేశారు అని వాళ్ళు క్లెయిమ్ చేసిన, ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కూటమి చాలా విషప్రచారాలు చేయటంతో పాటు అసెంబ్లీలో సైతం కొన్ని సందర్భాల్లో వాడారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, లీగల్గా రజనీ మేడం గారు కూడా ఉన్నారు కాబట్టి ఆమెకైతే ఇంకా బాగా అర్థమవుతుంది. మ్యూచువల్ కన్సెంట్ ఉండి చేసేది వాళ్ళ పర్సనల్ లైఫ్ అవుతుంది. దాన్ని రాజకీయాల కోసమో రాష్ట్ర సిచ్యువేషన్స్కో వాడుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఈ 3 సందర్భాలు వైఎస్ఆర్సీపీ పేర్లు నేను ఏవైతే 3 పేర్లు చెప్పానో ఆ 3 సందర్భాలలోనూ ఏ బాధితురాలు నాకు అన్యాయం జరిగింది అని మీడియా ముందుకు కానివ్వండి, ప్రజల సమక్షంలో కానీ వచ్చి మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరిగింది అని చెప్పిన సందర్భం ఎక్కడా లేదు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆదిమూలం గారి విషయం తీసుకోండి, లేదు కిరణ్ రాయల్ గారి విషయం తీసుకోండి, జానీ గారి విషయం తీసుకోండి, లేదు ప్రజెంట్ అంటే ఇంకొకళ్ళు ఉన్నారు సంధ్యారాణి అని మంత్రి గారు ఉన్నారు కదా, వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ అని వాట్సాప్ చాట్ వచ్చింది, వాళ్ళ విషయం అవ్వచ్చు, లేదు ప్రజెంట్ అరవ శ్రీధర్ గారి విషయం అవ్వచ్చు. ఈ సందర్భాలన్నిటిలోనూ కూడా ఇది వాళ్ళ పర్సనల్ లైఫ్ను దాటి వాళ్ళ మ్యూచువల్ కన్సెంట్ ఏదైతే ఉందో అవన్నీ బ్రేక్ అయ్యి ఆ తరువాత వాళ్ళు మీడియా సమక్షంలోకి వచ్చి మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని కోరుకున్నారు. సో ఈ రెండిటిని ఒకే తాటి మీద చూడాల్సిన అవసరం లేదు అనేది ప్రధానంగా అందరూ అర్థం చేసుకోవాలి. అక్కడ బాధితులు రాలేదు, ఇక్కడ బాధితులు వచ్చారు. బాధితులు రాలేనప్పుడు మ్యూచువల్ కన్సెంట్ ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ ను బయటకు తీయడం తప్పదు. మీడియా అవ్వచ్చు, వేరే ఎవరైనా కావచ్చు. అంటే మరి అవి లీక్ అయినాయి కదా సార్, ఆడియో కాల్స్ లీక్ చేసిన వాళ్ళు తప్ప అంటున్నా నేను. ఒకళ్ళ పర్సనల్ లైఫ్ ని వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇక్కడ కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ నడిచి వచ్చారు కదా. అదే నేను అంటాను, మ్యూచువల్ అండర్స్టాండింగ్ నడవకుండా ఇన్ని రోజులు నడవదు. ఇప్పుడు వచ్చి మాట్లాడిన తీరులోనే మొదట్లోనే వ్యతిరేకించి కూడా మాట్లాడచ్చు. సో వీళ్ళ మధ్య కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కన్సెంట్ నడిచి ఒకనొక స్థాయి తర్వాత అది బ్రేక్ అవటము డ్యూ టు సమ్ ట్రస్ట్ రీజన్స్ అవ్వచ్చు, లేదు రకరకాల రీజన్స్. ఇప్పుడు అరవ శ్రీధర్ గారి వెర్షన్ ఒకటి ఉంటుంది, వీణా గారి వెర్షన్ ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజల సమక్షంలోకి వచ్చి మీడియా సమక్షంలో తాముకు అన్యాయం జరిగింది అనే కేసెస్ సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ సుప్రీంకోర్టు అయినా ఏం చెబుతుంది, భార్యాభర్తల విషయంలో సైతం భార్య కన్సెంట్ లేకుండా జరిగితే అది లైంగిక వేధింపుల కింద కన్సిడర్ చేయాలి అని కోర్టులో చెబుతుంది. భార్యాభర్తల మధ్య అలా ఉన్నప్పుడు ఈ రిలేషన్స్, ఇలాంటి రిలేషన్స్ లో మ్యూచువల్ కన్సెంట్ ఉన్న 2 రోజులు బాగానే ఉంటుంది, లేని రోజున డెఫినెట్లీ ప్రాబ్లం అవుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, కొన్ని రోజులు నడిచింది ట్రాప్ చేశారు అంటారు. ట్రాప్ చేస్తే ఆ స్థాయిలో అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న అభ్యర్థులు ఆ ట్రాప్ లోకి పడకూడదు అనేది ఫస్ట్ అర్థం కావాలి. రెండోది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు
అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్తున్నారు, ఒక 300 పైచీలకు ఫోక్సో కేసులు నమోదైనవి అని చెప్తున్నారు. కానీ రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు కానివ్వండి, వీళ్ళ మీద బహిరంగంగా బాధితులు వచ్చి మాట్లాడుతున్న తర్వాత కూడా ఎక్కడన్నా ఒక ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడిందా? ఎస్పెషల్లీ మళ్ళీ కొన్ని మాట్లాడుకుంటే మంత్రి సంధ్యారాణి గారి పిఏ విషయం తీసుకుంటే బాధితురాలు వచ్చి వాట్సాప్ చాట్లు అన్ని చూపించిన తర్వాత ముఖ్యమంత్రి గారే వారి